పట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ట్విస్ట్లు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. చైర్మన్ ఎన్నిక పూర్తి కాసేపటికే హైకోర్టు స్టే. కౌన్సిలర్ కిడ్నాప్ అంటూ ట్విస్ట్లను తలపిస్తోంది. చైర్మన్ ఎన్నిక పూర్తయినట్లు సంతకాలు సేకరించిన ఆర్డీఓ అధికారిక ప్రకటన చేయలేదు. చైర్మన్ ఎన్నిక పూర్తయినట్లు ప్రకటించడానికి ముందే హైకోర్టు స్టే విధించింది. దీంతో చైర్మన్ ఎన్నికకు బ్రేక్ పడింది. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కుమారుడు హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రేపు తమ ముందు యాదగిరిని హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధించింది. ఇదే సమయంలో అనూహ్యంగా ఇవాళ కౌన్సిల్ సమావేశంలో యాదగిరి ప్రత్యక్షమయ్యారు. దీంతో మళ్లీ ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశామని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. చైర్మన్ ఎన్నిక జరుగుతుండగానే హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ నుంచి ఫోన్ వచ్చిందని, ఎన్నిక ఆపేయాలని హైకోర్టు స్టే ఇచ్చినట్లు తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. దీంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయినా అధికారికంగా ప్రకటించలేదన్నారు. రేపు ఉదయం హైకోర్టు మళ్లీ ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలని చెబితే అప్పుడు నిర్వహిస్తామన్నారు. అటు హైకోర్టు స్టేతో ఇబ్రహీంపట్నంలో మళ్లీ క్యాంపు పాలిటిక్స్ మొదలయ్యాయి. బీఆర్ఎస్ తమ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించినట్టు తెలుస్తోంది. మేము ప్రాసెస్ ఇనిషియేట్ చేసినాక మధ్యలో కోర్టు డైరెక్షన్ ప్రకారంగా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి స్పెషల్ జీపీ గారు ఫోన్ చేసి స్టే గ్రాంట్ అయింది కాబట్టి స్టాప్ ఆల్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనడం వల్ల మేము మిడిల్లో ప్రాసెస్ స్టాప్ చేసినాము. తర్వాత లంచ్ మోషన్లో మళ్ళీ సేమ్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి హైకోర్టు వారు రేపు 10:30కి ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పస్ ఫైల్ అయిన మీదట రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టుల ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం.